నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. సోషల్ మీడియాలో ఫేక్ వార్తల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశం. రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం హెచ్చరించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేయవద్దు. ప్రభుత్వ పారదర్శక పాలన ప్రజలకు తెలిపేందుకే ఈ చట్టం. ఏపీ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు వెల్లడి. రోడ్ల వెంబడి వ్యర్థాలు వేయకుండా పర్యవేక్షించాలి. అధికారులను ఆదేశించిన కమిషనర్ మయూర్ అశోక్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 30కి పైగా అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీ వాళ్లు రెచ్చగొట్టినా వాటిపై స్పందించవద్దని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. స్వార్థ రాజకీయాల కోసం సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాజధాని అమరావతిలో 2వ విడతలో ల్యాండ్ పూలింగ్కు భూములిచ్చే రైతులకు 1,50,000 వరకు రుణమాఫీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఎస్ఐబిపి సమావేశం 19వ ఎస్ఐబిపి సమావేశంలో ఆమోదించబడిన పెట్టుబడులు 31,431 కోట్ల రూపాయలు. వారికి భూమి కేటాయించడం కానివ్వండి, లేదు వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానివ్వండి, ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన పాలసీస్కి అనుగుణంగా వారికి ఇవన్నీ కూడా కేటాయించడం, ల్యాండ్ ఎలకేషన్ కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానీ జరగడం జరిగింది. ఈ పెట్టుబడుల మూలంగా మొత్తం 13 ప్రపోజల్స్ వచ్చినాయి. వాటన్నిటిని కూడా మరి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. 11,569.91 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. గత రాత్రి తనకు రాబడిన సమాచారం మేరకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులకు అప్పగించామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. 150వ నెంబర్ షాప్ నుంచి దాదాపు 100 బస్తాల రేషన్ బియ్యం వాహనంలో తరలిస్తూ ఉండగా పట్టుకున్నామని ఆమె వెల్లడించారు. అధికారులు రేషన్ డీలర్లతో రివ్యూ పెట్టి వారం కాక మునుపే రేషన్ బియ్యం తరలించడం దారుణమన్నారు. రేషన్ బియ్యం కేవలం ప్రజలకు మాత్రమే అందాలని, అలా కాకుండా అక్రమార్కులు వ్యాపారం చేస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. ఇతని దగ్గర నుంచి మొత్తం డీటెయిల్స్ తీసుకోండి. అసలు ఈ గుంటూరు వెస్ట్ లో ఎన్ని షాపుల నుంచి ఇలా ఎత్తారు. లేదా కొత్త వ్యక్తి ఏం కాదు, అన్ని అలవాటు ఉన్న వ్యక్తి అతను. హలో రాంబాబు, ఇక్కడ మన బండి దొరికారు. ఇక్కడ మన బండి ఒకటి దొరికింది ఇక్కడ 4వ లైన్లో. ఇప్పుడే మాట్లాడింది నేను. రాఘవ స్టోర్ది బండి దొరికిందయ్యా, 160 నంబర్ షాపు. ఏదేమైనప్పటికీ మా దృష్టికి వచ్చింది ప్రతిదీ ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితి లేదు. రేషన్ అనేది పేదలకు అందాల్సిన బియ్యం.
అది పేదలు, డీలర్లు, ప్రభుత్వం చూసుకోవాల్సిన అంశం. మధ్యలో ఈ దళారులు దూరి వాటిని పక్కదారి పట్టించి దాన్ని ఒక వ్యాపార మార్గంగా చేసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పిస్తాము, ప్రజల్ని ఇబ్బంది పెడతాము అంటే మాత్రం నేనైతే ఉపేక్షించను. ఖచ్చితంగా దీని మీద చాలా సివియర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు దాకా అధికారికంగా డిపార్ట్మెంటల్ కేసుల్లాగా డిపార్ట్మెంటల్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే 6A కేసు ఏదో పెట్టి వాళ్ళ లైసెన్స్ని తీసేసే పరిస్థితి ఉంది. కానీ నేను డిమాండ్ చేస్తున్నాను, ఇప్పుడు దీని మీద క్రిమినల్ కేసు పెట్టాలి. ఎందుకు అనంటే నల్లకుంటలో ఇలాగే ఒక 10 రోజుల క్రితం మా యొక్క క్యాడర్ ప్రశాంత్ గౌడ్ అని అక్కడ స్థానికంగా అమృతరావు గారు అని మా క్యాడరు వాళ్ళు ప్రత్యక్షంగా ఇలా పట్టుకున్నప్పుడు వీళ్ళ వెంట వాళ్ళని కొట్టడానికి ఎంత దౌర్జన్యంగా ఈ అక్రమ రవాణా చేసే ఈ బియ్యం వ్యాపారస్తులు వీళ్ళ వెంట వెనకపడి వాళ్ళని గాయపరిచే ప్రయత్నం చేశారు. అంటే ఒక భయభ్రాంతులకి గురి చేసైనా సరే ఈ యొక్క దందాన్ని నడిపించాలి అనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తుల్ని ఏదో ఒక కేసు పెట్టి క్లోజ్ చేసి డిపార్ట్మెంటల్ కేసు పెట్టి క్లోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి. ప్రతి ఒక్క డివిజన్లో కూడా నేను కూటమి నాయకులందరినీ, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులందరినీ కూడా విజ్ఞప్తిస్తున్నాను. ఎక్కడ మీ దృష్టిలో ఇలాంటివి వచ్చినా సత్వరమే నాకు తెలియజేయాలి. మీరు వాటిని ఆపాలి, వాటిని స్టేషన్కి అందజేయాలి. పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి మాఫియాలకి, దందాలకి తావులేదు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఆర్టీఐ చట్టం ప్రభుత్వ పారదర్శక పాలనను ప్రజలకు తెలియడానికి రూపొందించిన చట్టమని ఏపీ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు తెలిపారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సిటిజన్ చార్టర్, అధికారుల వివరాలతో కూడిన బోర్డులను వజ్జా శ్రీనివాసరావు పరిశీలించారు. ఆర్టీఐ చట్టం ప్రకారం రిజిస్టర్ల నిర్వహణపై పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అప్పీలేట్ అథారిటీ అధికారులతో సమీక్షించి రిజిస్టర్లను తనిఖీ చేసి కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. చట్ట ప్రకారం ప్రభుత్వాధికారులు నిర్దేశిత సమాచారం గడువులోగా ఇవ్వాలని అన్నారు. ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వార్డు సచివాలయాల్లో కూడా పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్లు బి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ అథారిటీస్ కూడా ఇప్పుడు మేము ఇటు ప్రభుత్వ పబ్లిక్ అథారిటీస్కి, ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఆర్టీఐ చట్టం అనేది ప్రభుత్వము పారదర్శకంగా పనిచేయటానికి, పనిచేస్తున్నట్టు తెలియటానికి ఈ చట్టం అమల్లోకి వచ్చిందండి. దీన్ని ప్రతి ఆఫీస్లో పకడ్బందీగా చట్ట ప్రకారం అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అది కొంత లోపం జరుగుతున్నది. ఆ లోపం ఫ్యూచర్లో జరగకుండా చూస్తాం. మా అంతు మేము ప్రయత్నం చేస్తాం. దానికి పబ్లిక్ ఆఫీసర్లు, అథారిటీలు అందరూ కోఆపరేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రజలకు కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషను లేదా పబ్లిక్లో లార్జర్ ఇంట్రెస్ట్, దానివలన సమాజానికి మేలు అయ్యే ఎలాంటి సమాచారం అయినా మీరు అడగవచ్చు. మీ అడిగిన సమాచారాన్ని సమయంలోపు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. కమిషనర్ మయూర్ అశోక్ ఏటుకూరు రోడ్లో నిర్మాణంలో ఉన్న జీటీఎస్ పనులను, జాతీయ రహదారి వెంబడి పారిశుధ్య పనులను ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగర పారిశుద్ధ్య విభాగంలో జీటీఎస్ల నిర్మాణం కీలకమని, అందుకు తగిన ప్రాధాన్యతగా నిర్మాణ పనులపై దృష్టి సారించాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. నిర్మాణ టెండర్ పొందిన కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జాతీయ రహదారి వెంబడి సర్వీస్ రోడ్డును పరిశీలించి రోడ్ల వెంబడి వ్యర్థాలు వేయకుండా పర్యవేక్షణ చేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. వ్యర్థాలు వేసేవారిపై భారీ మొత్తంలో అపరాధ రుసుము విధించాలన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని శని, ఆదివారాలు 2 రోజులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని చెప్పారు. సర్ను నిర్దేశిత సమయంలో పూర్తి చేయడానికి అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ప్రతి అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని సంప్రదించడం జరుగుతుందన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించినప్పటికీ వివరాలు సక్రమంగా లేక తిరస్కరిస్తే వారికి జూలై 14వ తేదీ తర్వాత విచారణ చేపట్టి వివరాలతో సంతృప్తి చెందితే ఓటర్గా నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో 62,000 ఓటర్లను అందుబాటులో లేనివారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, మరణించిన వారు, డూప్లికేట్, ఇతర దేశస్థులు కింద ఉన్న ఓటర్ల కింద గుర్తించడం జరుగుతుందని వివరించారు. బుక్కే కాల్ విధానంలో BLOకు ఫోన్ చేయవచ్చని అన్నారు. రాజకీయ పార్టీలు తమ BLAలు క్రియాశీలకంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నవభారత్ నగర్, వికాస్ నగర్, ఎస్వీఎన్ కాలనీలో 2 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. 42వ డివిజన్ పరిధిలోని ఎస్వీఎన్ కాలనీలోని సీసీ రోడ్లు, డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో కొందరు కాంట్రాక్టర్లు పనులు తీసుకుని ప్రారంభించకుండా అలసత్వం వహించారని చెప్పారు. అందుకే మరలా టెండర్లు పిలిచి అభివృద్ధి పనులు మొదలుపెట్టామని తెలిపారు. క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ పడవద్దని కాంట్రాక్టర్లకు చెప్పామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, బుజ్జి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నారు ఫాస్ట్గానే వర్క్స్ చేసి ఒక 2 to 3 months లోపల డ్రైన్స్ అండ్ రోడ్స్తో ఇక్కడ స్థానికంగా అందరికీ అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి నుంచో కూడా పెండింగ్లో ఉన్న వర్క్స్లో ఇవి కూడా ప్రధానంగా ఉన్నాయి. అయితే మన అందరం చూసాం, మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో కొంతమంది కాంట్రాక్టర్స్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం, కొంతమందికి ఈ వర్క్స్ వచ్చినప్పటికీ కూడా తొందరగా వర్క్ చేయడానికి సిద్ధంగా లేకపోవడం, ఇలా పలు కారణాల చేత బాగా డిలే అయిన వర్క్స్లో ఇవి కూడా ఉన్నాయి. సో ఈరోజు అలాంటివన్నీ ఇష్యూస్ని క్లియర్ చేసుకొని మళ్ళీ టెండర్ చేసి బుజ్జి గారు అండ్ ఇక్కడ స్థానికంగా ప్రెసిడెంట్ ఉదయ్ గారు, మరి బీజేపీ నాయకులు తిరుపతిరావు గారు, జనసేన నాయకులు అందరూ కలిసి పూనుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం, మా దృష్టికి తీసుకురావడం, త్వరితగతిన దీన్ని చేపట్టే ప్రయత్నం మేము కూడా చేయడం జరిగింది. నీట్ పరీక్షలో జరుగుతున్న లీకేజీలకు వ్యతిరేకంగా NSUI ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజీ వలన చనిపోయిన 22 మంది విద్యార్థులకు NSUI నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, NSUI నేత కరీం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీకేజీ వలన చనిపోయారని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై గొంతెత్తి ప్రశ్నించిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఎంతో కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలు పేపర్ లీకేజీల వలన బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఖలీల్, షేక్ బాబు, మోషే విద్యార్థులు పాల్గొన్నారు. నా పిల్లోడు డాక్టర్ అవుతాడు, నా పిల్లోడు ఇంజనీర్ అవుతాడు, నా పిల్లోడు సైంటిస్ట్ అవుతాడు, నా పిల్లోడు కార్పొరేట్ కంపెనీకి CEO అవుతాడు, లేదా పెద్ద కలెక్టర్ అవుతాడని కలలు అంటారు. కానీ ఒక చీకటి రాత్రిన మీరు రాయబోయే పరీక్ష లీక్ అయిపోతే ఏం చేయాలి? సంవత్సర కాలం మీరు చదివి ఎగ్జామ్ రేపనంగా రాత్రికి రాత్రి పేపర్ లీకేజ్ అయితే మీ తల్లిదండ్రుల ఆవేదన ఏ విధంగా ఉంటుంది? చదివినటువంటి విద్యార్థుల యొక్క మనోవేదన ఏ విధంగా ఉంటుంది? ఇవాళ దాని మీద రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం పోరాడుతూ ఉన్నాడు. ఆ పోరాటానికి మద్దతుగా ఇవాళ మీ సహాయం కోరారు NSUI అధ్యక్షుడు కరీం గారు. నిరంతరం మీకోసం విద్యార్థులను మమేకం చేయడం కోసం పనిచేస్తూ ఉన్నాడు. కళాశాలలో మీకు కావాల్సిన ఏర్పాట్ల మీద పోరాడుతూ ఉన్నాడు. విద్యార్థులు చనిపోతా ఉన్నారు, చదువుకునేటటువంటి పరీక్షా పేపర్లు లీకేజ్ అవుతా ఉన్నాయి. సుమారుగా ఈ 12 సంవత్సరాల్లో 89 సార్లు నీట్ పరీక్షా పేపర్లు లీకేజ్ అయిన ఎవరికైనా తెలుసా అంటా ఉన్నాను. తిరిగి NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు 49 సార్లు రీనీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేశారు. ఇది దుర్మార్గమైనటువంటి విధానం. ఒక నీట్ పరీక్షల్లోనే కాదు, మీరు చదువుకున్నటువంటి ఏ చదువు అయినా పేపర్ లీకులు అవుతా ఉన్నాయి. మీ యొక్క గోల్స్ ఆగిపోతా ఉన్నాయి, మీ భవిష్యత్తు ఆగిపోతా ఉంది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దానికి కారణంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఛాత్రోంకి గూంజ్ అనేటటువంటి కార్యక్రమాన్ని అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ధర్నా చేపట్టింది. జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ ఆందోళనలో అంగన్వాడీలు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దుర్మార్గమని సిఐటియు జిల్లా కార్యదర్శి బాబు ప్రసాద్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని, కనీస వేతనంతో పాటు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. పని భారం పెంచే యాప్లు రద్దు చేయాలన్నారు. దాని ప్రభావం చూస్తున్నాము. గత వారం 10 రోజుల్లోనే పాల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, అన్ని రకాల పప్పుల దగ్గర నుంచి కేజీకి 10 రూపాయలు చొప్పున ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని పసిబిడ్డలు, చిన్నారి బిడ్డల పోషణకి, అట్లా గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి ఆ వచ్చే న్యూట్రిషన్స్ పుట్టి ఇవ్వడానికి పనిచేసేటువంటి కార్యకర్తలకు వేతన మత్స్యాలు ఇవ్వాలన్నా కూడా వీళ్ళ మీద సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ ప్రభుత్వం వెంటనే లాయర్ల సమస్యలను పరిష్కరించాలంటూ ఐఎల్యూ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రెసిడెంట్ జి శాంతకుమార్ మాట్లాడారు. న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత హెల్త్ కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని కోరారు. వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం నాగేశ్వరరావు, నారదాసు వీరమణి, శ్యాం ప్రభాకర్, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తక్షణమే అసెంబ్లీలో పాస్ చేసి ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఎలక్షన్ ముందు 10,000 చొప్పున జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ ఇస్తామని చెప్పారు. ఈ మధ్య కాలంలో కూడా అనేక సార్లు ప్రకటన చేశారు, కానీ ఇంతవరకు 10,000 చొప్పున జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ ఇవ్వటం అనేది ప్రారంభించలేదు. కావున తక్షణమే అవి ప్రారంభించాలని అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, దాంతోపాటుగా గవర్నమెంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్లోని మాతృశ్రీ వృద్ధాశ్రమంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. అష్టోత్తర మహాసంతర్పణ కార్యక్రమంలో భాగంగా 108 రోజుల పాటు పలు ప్రాంతాల్లో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వైశ్య ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. 7వ రోజు శ్రీనగర్లోని మాతృశ్రీ వృద్ధాశ్రమంలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ అష్టోత్తర మహాసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జనరల్ సెక్రటరీ బచ్చు యశ్వంత్ కుమార్, బచ్చు రేఖ, గ్రంథి సురేఖ, గ్రంథి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 108 రోజులు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ 108 రోజుల అన్న సంతర్పణ కార్యక్రమంలో ఈరోజు 7వ రోజు భాగంగా శ్రీనగర్ 7వ లైన్లో ఉన్నటువంటి మాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి మా మెంబర్స్ అందరికీ, మళ్ళీ పరోక్షంగా కూడా మాకు ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్న మా మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఈవెంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐవీఎఫ్ సభ్యులు ఎక్కడున్నా కూడా ప్రతిరోజు మీకు వీలైనంత వరకు మీరు వచ్చి మీ పార్టిసిపేషన్ చూపించాలని, ఈ సేవలో మీరు కూడా భాగస్వామ్యం పొందాలి అని, ఇంకా ఎన్నెన్నో సేవలు చేద్దాం కలిసి అని. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి సీఎండీ కార్యాలయాల వద్ద ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ ధర్నా నిర్వహించనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను జిల్లా కోర్ట్ రోడ్లోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద కార్మిక సంఘాల నేతలు ఆవిష్కరించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలని, ఇన్సూరెన్స్ అమలు చేయాలని దాసరి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం జరిగే ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఇవాళ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మెమోరాండాలు ఇచ్చి అలుపొచ్చింది తప్ప పరిష్కారం అయితే దొరకడం లేదు. అట్లానే పర్మనెంట్ ఎంప్లాయీకి సంబంధించి డిసెంబరు నెలలో పిఆర్సీ కమిటీ వేయాలి. ప్రతి పిఆర్సీ టైంలో 6 నెలల ముందే పిఆర్సీ కమిటీ వేస్తారు. కానీ ఇప్పుడు 7 నెలలు గడిచినా కూడా పిఆర్సీ కమిటీ వేయలేదు. పెండింగ్లో ఉన్న డిఏలు ఇంకా 4 రోజులు అయితే 4వ డిఏ వస్తున్నాయి. పెండింగ్లో 3 డిఏలు ఉన్నాయి. పర్మనెంట్ ఎంప్లాయీకి సంబంధించి 3 డిఏలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి, కాంట్రాక్ట్ కార్మికులని రెగ్యులర్ చేయాలని చెప్పి, సంస్థలో విలీనం చేయాలని చెప్పి, తెలంగాణలో 48,000 జీతం ఇవ్వాలని చెప్పేసి, ఇన్సూరెన్స్ ₹1,00,00,000 అమలు చేయాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. సిఎండి ఆఫీసు వద్ద, విజయవాడ సిఎండి ఆఫీసు వద్ద, అట్లా విజయవాడ సిఎండి ఆఫీసు మరియు విశాఖపట్నం, తిరుపతి సిఎండి ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పేసి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఆటోనగర్ హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద చుట్టుకుంట లక్ష్మీపురం అసోసియేటెడ్ హీరో షోరూం ఆధ్వర్యంలో హీరో డెస్టినీ బైక్ యొక్క మెగా మైలేజ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ అంజీ మాట్లాడుతూ, కస్టమర్ యొక్క బండిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటూ కస్టమర్ బండిలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా అందుబాటులో మా యొక్క సిబ్బంది ఉంటారని తెలిపారు. అందులో భాగంగా హీరో డెస్టినీ బైక్ యొక్క మైలేజ్ టెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 మందికి పైగా కస్టమర్లు హీరో డెస్టినీ బైక్తో పాల్గొని తమ బండి మైలేజ్ టెస్ట్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. కస్టమర్లు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టెరిటరీ సేల్స్ మేనేజర్ శ్రీకర్, కంపెనీ నిర్వాహకులు చంద్రశేఖర్, హీరో షోరూం సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు అంజీ, సేల్స్ మేనేజర్, అసోసియేటెడ్ హీరో, గుంటూరు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుంటూరు అసోసియేటెడ్ హీరో నుంచి మైలేజ్ టెస్ట్ క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో కస్టమర్లందరూ పాల్గొని వాళ్ళ యొక్క మైలేజ్ అనేది రియల్ టైంలో ఎంత వస్తుందో చెక్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. టాప్ కస్టమర్ వచ్చేసి 65 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చింది. గుంటూరు నగర ప్రజలందరూ మన షోరూమ్కి విచ్చేసి ఈ వెహికల్ని చూసి టెస్ట్ రైడ్ చేసి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష కలెక్టరేట్ ఎదుట జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరిగిన సత్యాగ్రహ దీక్షకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, డాక్టర్ జాన్ బాబు, ఖలీల్, కూచిపూడి విజయ, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ, సర్ ప్రక్రియ వలన కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం కలుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు తొలగించేందుకు ఈ సర్ మొదలు పెట్టారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ సర్ ప్రక్రియ ద్వారా కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతంలో, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఎనలేని అభిమానం ఉంటుంది, ఇప్పటికీ ఉంది. ఇందిరమ్మ అనేటువంటి పేరుతో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆ పేరును హృదయంలో చెక్కు చెదరకుండా ఉంచుకున్నారు. కాబట్టి ఇందిరమ్మ ఓటు అనేటువంటి విధానంలోనే చాలా మంది హస్తం గుర్తుకే ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది ఆ టైంలో వాళ్ళు మొబైల్ చేసి ఏదో వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఆశ చూపి ఏదైనా సరే మార్పులు చేర్పులు జరిగితే జరగవచ్చేమో, కానీ చాలా వరకు పల్లెల్లో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో మాత్రం ఇందిరమ్మ స్థానం ఎప్పుడు పదిలంగానే ఉంటుందని చెప్పేసి తుళ్లూరు మండలం వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతిపాదిత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో పర్యటించే అవకాశాలు ఉన్న దృష్ట్యా ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటించే అవకాశాలు ఉన్న కార్యక్రమంపై స్పష్టత రావాలని, తదనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వచ్చే రహదారి, బందోబస్తు, పార్కింగ్ తదితర అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీరమణి తదితరులు పాల్గొన్నారు. సబ్స్టేషన్ మెయింటెనెన్స్, చెట్ల కొమ్మలు ట్రిమ్మింగ్ చేసే పనుల్లో భాగంగా ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కృష్ణనగర్, బ్రాడీపేట, అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు. అదేవిధంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు మరమ్మతుల నిమిత్తం వన్ టౌన్లోని కొన్ని ఏరియాల్లో కరెంటు సరఫరా ఉండదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించవలసిందిగా కోరారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 17,800, మోడల్ 16,500. నంబర్ 5
మినిమం 13,500, మాక్సిమం 17,300, మోడల్ 17,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మాక్సిమం 18,300, మోడల్ 18,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,500, మాక్సిమం 27,000, మోడల్ 26,000. 341 రకం మినిమం 15,500, మాక్సిమం 25,000, మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మాక్సిమం 21,500, మోడల్ 20,500. బడిగి 355 మినిమం 17,000, మాక్సిమం 26,000, మోడల్ 25,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 13,000, మోడల్ 12,000. నెంబర్ 5 మినిమం 8,000, మాక్సిమం 12,500, మోడల్ 12,000. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మాక్సిమం 13,500, మోడల్ 12,000. బడిగి మినిమం 8,500, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. సోషల్ మీడియాలో ఫేక్ వార్తల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశం. రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం, హెచ్చరించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేయవద్దు. ప్రభుత్వ పారదర్శక పాలన ప్రజలకు తెలిపేందుకే ఈ చట్టం. ఏపీ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు వెల్లడి. రోడ్ల వెంబడి వ్యర్థాలు వేయకుండా పర్యవేక్షించాలి, అధికారులను ఆదేశించిన కమిషనర్ మయూర్ అశోక్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.